ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, నీతిమంతుడా, కృప కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా తండ్రి, మీ నామముని హెచ్చిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. దేవా సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, మీ బలిపీఠం యొద్దకు వచ్చుచున్నాము. దేవా, నీ బిడ్డలమైన మేమందరము ఎల్షదై సంఘంగా వచ్చుచుంటుండగా ప్రభువా, దేవా తండ్రి, మా ఆరాధనకి మీరు యోగ్యుడుగా, దేవా మా స్తుతులకు మీరు పాత్రులుగా ఉండమని అడుగుచున్నాం. నా దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ప్రభా, మీ బలిపీఠం యొద్దకు వచ్చుచున్నాము. నీ బిడ్డలమైన మేమందరము ప్రభా, మా అపరాధములను, మా దోషములను, దేవా తండ్రి, మా పాపములన్నిటినీ ప్రభా, మీ యొక్క అమూల్యమైన శిలువ రక్తంలో మరి ఒకసారి ప్రభా, దేవా తండ్రి, మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. నా దేవా, దేవా శక్తి చేత కాదు, బలము చేత కాదు ప్రభా, కేవలం మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి ప్రభా. మీకు వందనాలు ప్రభా, మీకే స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మీ దేవా తండ్రి, మీ సన్నిధిలోకి మేము వచ్చుచుంటుండగా ప్రభా, అవును తండ్రి, ద్రాక్షావళిని నేను, తీగలు మీరై ఉన్నారు అన్నావు ప్రభా. మీలో మేము అంటు కట్టుకొని ఉండినట్లుగా ప్రభా, మీ యొక్క ఆత్మతో నింపండి నా తండ్రి ప్రభా. మీ సన్నిధిలో మేము దేవా ప్రభా, దేవా మీతో ప్రభా కలిసి ప్రభా తండ్రి, మేము నడుచున్నట్లుగా, యేసుతో కలిసి మేము జీవించున్నట్లుగా ప్రభా, దేవా తండ్రి, హల్లెలూయా, 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 మీ యొక్క ఆత్మతో నింపండి నా తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవుడా, మీరు మాకు బోధించండి నా తండ్రి. మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రం, 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు ప్రభా, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, సమాధానాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. ఈ రోజు చూడక అనేకులు దేవా ప్రభా, మరి నా తండ్రి నశించిపోతున్నారు ప్రభా. దేవా, కాలగర్భంలో కలిసిపోతున్నారు ప్రభా. కానీ ప్రభా, మీరు మాకు నా తండ్రి నూతన సృష్టిగా ప్రభా, ఈ రోజు మాకు తండ్రి మేము ఈ విధంగా ఉన్నామంటే ప్రభా, కేవలం నీ కృప ద్వారాగానే తండ్రి. మీ కనికరము, మీ యొక్క దయ మా మీద ఉన్నందుకు, మా కుటుంబాల మీద ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, దేవా మీ రుణము మేము దేవా ఏ విధంగా దేవా మేము ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము నా తండ్రి ప్రభా. తండ్రి, మీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, దావీదు దేవా అన్నట్లుగా ప్రభా, విరిగిన హృదయం, నలిగిన మనస్సు మీకు ఇష్టమైన బలి అర్పణ అన్నావు తండ్రి ప్రభా. అవును తండ్రి, మా యొక్క విరిగిన హృదయము కలిగి మేము మీ సన్నిధికి వచ్చినట్లుగా ప్రభా, దేవా మాలో ఉండే ప్రతిదీ ప్రభా మీకు అప్పగించుకుంటున్నాం దేవా. హల్లెలూయా. దేవా, మమ్మల్ని మేము మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. ఈ యొక్క ఆరాధన అంతట్లో ప్రభా, ఇదిగో నా తండ్రి, మీరు అభిషేకించండి, అభిషేకించండి పరిశుద్ధాత్మ తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఈ ఆరాధనలోకి ప్రభా మీరు తోడుగా ఉండండి ప్రభా. మీ సన్నిధి ప్రతి బిడ్డను తాకులు గాకన తండ్రి ప్రభా. అవును నా తండ్రి, ఈ యొక్క కోవిడ్ లో ప్రభా, హల్లెలూయా, ఎంతో మంది అనారోగ్యంగా ప్రభా, దేవా తండ్రి, మరి అనేకమైన రోగాల గుండా వెళ్ళుచున్నారు ప్రభా. కానీ మీరు మాకు ఆరోగ్యం ఇచ్చి ఉన్నారు ప్రభా. మీకు వందనాలు. అవును తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. అవును తండ్రి, కేవలం స్తుతించమన్నావు తండ్రి. ఏ సమయమైనా, ఏ స్థితిలో మేమున్నాను ప్రభా, మీరు స్తుతించమన్నారు ప్రభా. అవును నా తండ్రి, మేము స్తుతిస్తున్నాం దేవా, స్తుతిస్తున్నాం తండ్రి ప్రభా. మా హృదయం అంతటితో మా తండ్రి అయిన దేవుని తండ్రి మేము స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం నా తండ్రి. మీకు వందనాలు, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆరాధన దేవా తండ్రి ప్రభా, మరి ఇప్పుడు ఆరాధన జరుగుతుండగా మీ యొక్క అభిషేకంతో నింపండి ప్రభా. మీ యొక్క ఆత్మ దేవా కుమ్మరించండి ప్రభా. దేవా, మేమెవ్వరము ఒంటరి వారము కాదు ప్రభా, మీరు మాకు తోడుగా ఉన్నారని ప్రభా మేము నమ్ముతూ ఈ ఆరాధన అంతట్లో ప్రభా, ఈ ఆరాధన ప్రభా, ఈ యొక్క అభిషేకమైన ఆరాధన, ఈ యొక్క తండ్రి సర్వోన్నతుని, నీతిమంతుని, హల్లెలూయా, రిబా శందర బరికలందరి బాబా దేవా నా తండ్రి, మేము కలుచుకొనుటకు దేవా వచ్చుచుంటుండగా ఈ ఆరాధనలో ప్రభా ఐక్యత, ఈ ఆరాధనలో మీ సన్నిధి ప్రభా, ఈ ఆరాధనలో ప్రభా మా ఒంటరితనం అంతయు తొలగించి ప్రభా మీలో ఐక్యత కలిగి ఉండునట్లుగా ప్రభా, దేవా మీరు మమ్మల్ని నడిపించమని, సమకూర్చమని, మీరు తోడై ఉండమని ప్రభా, మీ సన్నిధి దేవా తోడుగా ఉంచమని, రవలిని అభిషేకించమని నా తండ్రి. దేవా, మీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకొంచు ప్రభా. దేవా, మీరు తోడై నడిపించి అన్ని విధాలా మీరు మహిమ పొందమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి,
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎల్షడాయ్ సంగమా. ఈరోజు మనం కూడి ఉన్నాము. సండే రోజు దేవుని స్తుతిద్దాం, ఆరాధించడానికి మనం కూడి ఉన్నాము. మీరందరూ మీ ఇళ్లలో ఉన్నారు, కానీ మనం సంఘంగా మనం ఒక్కటై మనం దేవుని కీర్తించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి మనం కూడి ఉన్నప్పుడు దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. సో మనం ఈరోజు ఆరాధించడానికి రెడీగా ఉందాం. ఆల్రెడీ దేవుని సన్నిధి మన దగ్గర ఉంది, మనలో ఉంది, మనతో ఉంది. కాబట్టి మనం ఆరాధించడానికి మనం సిద్ధపడతాం, మనం రెడీ అవుదాము. నేను ఒక చిన్న వాక్యం చెప్తాను, నేను షేర్ చేసుకుంటాను. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, దేవుని సంతోషమే నా బలము, యెహోవా యొక్క సంతోషము నా బలము అని ఉంది. అంటే మన బలం ఏంటంటే, ఈ మధ్య కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ ఏమంటున్నారు, బలం ఎక్కువ కావాలంటే బాగా తినాలి, బాగా ఇది చేయాలి, బాగా అది చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, చాయ్లో అల్లం వేసుకొని తాగాలి అని చెప్తారు కదా. కానీ బైబిల్లో ఏముంది, ఇవన్నీ మంచివే, కానీ దీని నుంచి బలం వస్తుందా? కాదు. మన బలం ఏమై ఉంది, దేవుని యెహోవా యొక్క ఆనందమే నా బలము. యెహోవా యొక్క ఆనందం ఎవరికి ఉందండి? అందరికి ఉందా? లేకపోతే మనకి ఉంది. మనం ఎట్లా అంటే మన పిల్లలము, యెహోవా యొక్క పిల్లలం మనం. కాబట్టి యెహోవా యొక్క ఆనందం, సంతోషం ఉంటే మనలో ఉంది, లోకంలో లేదు. ఎందుకంటే లోకంలో యెహోవా యొక్క పిల్లలు కాదు అందరూ కదా, అందరూ అంగీకరించలేదు. అందరి కోసం ఇచ్చాడు సంతోషం, కానీ అందరూ అంగీకరించలేదు. మనం అంగీకరించినాం కాబట్టి మనకి యెహోవాకే సంతోషం. ఎంత మంచి వాక్యం కదా, ఎంత మంచి వాగ్దానం మనకి వచ్చింది. మనకు ఎంత బయట ఎట్లా ఉన్నా కానీ మన బలం ఏమైంది? యెహోవా యొక్క ఆనందం. యెహోవా యొక్క ఆనందమే మన బలం. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఉట్టి శారీరక బలం కాదు, ఆత్మీయ బలము, అన్ని రకాల బలము మనకి యెహోవా యొక్క ఆనందం. సో మనం ఈరోజు ఎట్లా ఉండాలి? మన బలంతో మనం స్తుతించాలి కదా. మనం నీరసంగా ఉంది, బయట ఇట్లా ఉంది, ఏంటి అట్లా అని కాకుండా మనకిచ్చిన బలంతో యెహోవా యొక్క సన్నిధి ఇక్కడ ఉంది కాబట్టి యెహోవా యొక్క ఆనందంతో మనం ఈరోజు స్తుతించి ఆరాధిద్దాము. ఓకే, స్తుతించి కీర్తించి కొనియాడదాం, మనసారా స్తుతించి కనపరచదాం. స్తుతించి కీర్తించి కొనియాడదాం, మనసారా స్తుతించి కనపరచదాం. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లెంతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లెంతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లెంతును నా జీవిత కాలమంతా. నీ నామం ఘనమైనది, నీ నామం బలమైనది, నా జీవితమంతా స్తుతించిన నీతోనే సరితూగునా. నీ నామం ఘనమైనది, నీ నామం బలమైనది, నా జీవితమంతా స్తుతించిన నీతోనే సరితూగునా. దేవా దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లెంతును నా జీవిత కాలమలా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లెంతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లెంతును నా జీవిత కాలమలా.
ప్రతి ఒక్క ఆరాధన, ప్రతి ఒక్క ఘనత చెందును గాక. మన కోసం యేసు ప్రభు చనిపోయినప్పుడు ఈ ఉన్న శక్తి అంతా, ఈ పరలోకంలో ఉన్న శక్తి అంతా, బలం అంతా మనలో ఉంచారు. ఎందుకంటే మనం యెహోవా యొక్క పిల్లలం కాబట్టి. సో మనము ఇప్పుడు మనం బాధపడుతుంటే మనం జాలి పడడం అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ శక్తి ఇచ్చి ఉన్నారు కదా. మనం బలహీనులం కాదు, మనం బలవంతులము, మనం బలహీనులము కాదు. ఎందుకంటే కొలొస్సీయుల ఉత్తరంలో ఉంది, ఏముందంటే పౌలు చెప్పాడు, ప్రతి ఒక్క పవర్ అండ్ ప్రిన్సిపాలిటీ, అంటే సాతానుకున్న ప్రతి ఒక్క శక్తి, ప్రతి ఒక్క అధికారము సిలువపై క్యాన్సిల్ చేసేసాడు. క్యాన్సిల్ అంటే ఇంకా లేదని, దాని శక్తి ఇంకా లేదు, ఏమి పనిచేయదు, ఏమి ప్రభావము ఉండదు అని చెప్పానంట. ఎందుకంటే సిలువలో మన యేసు ప్రభు మొత్తం అన్ని శాపము, పాపము ఏదైతే ఉందో, దుఃఖము, మరణం అన్నీ సిలువపై తీసుకొని దాన్ని ఏం చేస్తున్నారండి, క్యాన్సిల్ చేస్తున్నారు, కొట్టివేస్తున్నారంట. అందుకే ఇప్పుడు ఒకవేళ సాతాను అంటుంది అంటే, నీకు ఇది లేదు, నీకు అది లేదు, నీకు ఉద్యోగం లేదు, నీకు ఏమంటారు, నీకు ఏమి సమాధానం లేదు అని అంటే మనం ఏమనాలి, యేసు ప్రభు సిలువ పైన ఆల్రెడీ ఇవన్నీ నువ్వు చెప్పేవన్నీ క్యాన్సిల్ చేస్తున్నారు. అందుకే నువ్వు నాకు అబద్ధం చెప్పడానికి వీలు లేదు, ఎందుకంటే యేసు ప్రభు ఇవన్నీ సిలువ పైన క్యాన్సిల్ చేస్తున్నారు కాబట్టి నువ్వు చెప్పేదంతా అబద్ధం, సాతానా నువ్వు చెప్పేదంతా అబద్ధం అనే మనకు అధికారం ఉందంట. కానీ మనం ఏం చేస్తాం, ఏసయ్య ఇది తీయండి, ఏసయ్య అది చేయండి, ఆల్రెడీ చేసినారు. ఏసయ్య ఆల్రెడీ నీకు, నాకు, కీర్తికి, అందరికీ చేసి ఉన్నారు కదా. సో మనం ఇప్పుడు అధికారంలో వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. మనం పిల్లలు ఎవరైనా ఊరికి అడుగుతా ఉంటారా? కాదు, వాళ్ళు అధికారంతో, గొప్ప అధికారంతో వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతారు కదా, పొందుకుంటారు, అడిగితే పొందుకుంటారు. మన దేవుడు ఇంకా ఎంత పెద్ద దేవుడు, గొప్ప దేవుడు కదా. మనం అడగక ముందే ఆల్రెడీ మనకి ఇచ్చేస్తున్నాడు, అన్నీ ఇచ్చేస్తున్నాడు, అన్ని ఆశీర్వాదాలు, అన్ని దీవెనలు ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు. సో మనము దాన్ని పొందుకోవాలంతే. మనం అందరం చేతులు పైకి ఎత్తి ఆరాధన వైఖరిలో మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మన దేవుడు మంచి దేవుడు, గొప్ప దీవెనలు మనకి ఆల్రెడీ ఇచ్చిన దేవుడు. మనం అడగక ముందే, ఊహించే ముందు మనకి ఇచ్చిన దేవుడు. అందుకే మనము ఒకటే చేయగలం, మనం ఉట్టి ఆయనని ఆరాధించగలం, స్తుతించగలం. యెహోవా దీవించి కాపాడును గాక, తన సన్నిధి కాంతితో నిన్ను కరుణించును గాక, నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చును గాక. యెహోవా దీవించి కాపాడును గాక, తన సన్నిధి కాంతితో నిన్ను కరుణించును గాక, నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చును గాక.
చుట్టూ నీలోను మీతోను తన సన్నిధి పండుగాక ఉదయాన సాయంత్రం మీరాక పోకలలో కన్నీటిలో సంతోషములో నీ పక్షం తోడుంటూ నీ నాడు తోడుంటూ తోడుంటూ నీ నీడగా మన ప్రభువు నా వాడు నీ వాడు మన వాడు మన వాడు. పరిశుద్ధ సంగమా, ఈరోజు మీ కుటుంబముపై మీ వంశముపై ఏ శాపము ఏ రోగము తాకదు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని దీవించేవాడు. దేవుడు యెహోవా దేవుడు సర్వ సృష్టిని సృజించిన దేవుడు మీ పట్ల ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు, మీ చుట్టూ ఉన్నాడు. మీరు రాకపోకలను మీరు దీవించబడతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, మీరు ఏం చేస్తున్నా కానీ మీరు దీవించబడతారు. ఒకవేళ సైతాన్ మీతో అబద్ధాలు చెప్తుంటే విడిచబడి సైతాన్ని అబద్ధాలు నా ముందు సాగవు. ఎందుకంటే నేను దీవించబడిన దాన్ని నా వల్ల నా కుటుంబము, నా వల్ల నా సంతానం, నా వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళ అందరూ దీవించబడ్డారు. ఒక్కరు కూడా రోగంతో మరణించారు. ఒక్కరు కూడా రోగం ఎవరికి కూడా రోగము ముట్టదు. దానికి అధికారం లేదు. ఎందుకంటే నేను దీవించబడిన దాన్ని. గట్టిగా చెప్పండి సంగమా, ఈరోజు ఈ దీవెన మీకోసం పరిశుద్ధాత్మ దేవ మాతో ఉన్నందుకు మీకు వందనాలు, మాలో ఉన్నందుకు మీకు వందనాలు. మీ దీవెనలు మేము మా తల మీద ఉంచుకొని మేము ఎక్కడ మేము వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మీ దీవెనలు మా ముందు వెళ్తున్నాయి. కాబట్టి మీకు వందనాలు యేసయ్య, మీకు వందనాలు. మంచి దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు యేసయ్య. మీరు ఎంత గొప్ప దేవుడు అయిన గాను ఉండిన గాను మా పట్ల మా దగ్గరికి వచ్చి మీ దీవెనలు మీ దీవెనలతో మమ్మల్ని నింపి ఉన్నావు. కాబట్టి మీకు వందనాలు యేసయ్య. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఆశీర్వదించిన జనంగా వెళ్తున్నాము యేసయ్య. మీకు వందనాలు యేసయ్య. థాంక్ యూ ఫాదర్, థాంక్ యూ జీసస్. యేసే దైవము, యేసే జీవము, క్రీస్తే సర్వము, నిత్య జీవము. యేసే దైవము, నా యేసే జీవము.
ప్రతి ఒక్క భయము దేవా మేము మీ సన్నిధి కింద ఉంచుతున్నాము దేవా. మీ సన్నిధిలో భయం లేదు దేవా, దుఃఖము లేదు దేవా. మేము ఒకవేళ ఇవన్నీ అనుభవిస్తుంటే దేవా, మేము దాని వ్యతిరేకంగా నిల్చుంటున్నాము దేవా. మాకు ఇచ్చిన మీరిచ్చిన మాకు ఇచ్చిన అధికారం బట్టి దేవా, ప్రతి ఒక్క దుఃఖము, ప్రతి ఒక్క రోగము, ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క శాపముకి మేము వ్యతిరేకంగా నిల్చుంటున్నాము యేసు నామములో. హల్లెలూయా హల్లెలూయా. ఏ యొక్క రోగము, ఏ యొక్క శాపము మమ్మల్ని ముట్టడానికి వీలు లేదు. ఎందుకంటే మేము యేసు, మేము యెహోవా యొక్క పిల్లలము కాబట్టి యెహోవా యొక్క ఆనందమే మా బలము. యెహోవా ఇచ్చిన మా ఆనందమే మా బలము. ఏ యొక్క దుఃఖము లేదు, ఏ యొక్క వేదన లేదు దేవా. ఈరోజు దేవా మేము డిక్లేర్ చేస్తున్నాం, మేము ప్రకటిస్తున్నాము దేవా. నా యొక్క జీవితాలలో ఏదైనా కానీ ఫలము లేకుండా ఉంటే దేవా, అది ఈరోజే తిరగబడుతుంది. కంప్లీట్ టర్న్ ఓవర్ టుడే, కంప్లీట్ టర్న్ ఓవర్ మొత్తము దేవా. మీ యొక్క కృపతో, మీ యొక్క కరుణతో, మీ యొక్క దీవెనలతో, మీ యొక్క ఆశీర్వాదంతో దేవా మొత్తము కప్పిబడి ఉంది దేవా, మొత్తము కప్పిబడి ఉంది దేవా. మీరు మా బలహీనతలు అన్నీ మీరు తీసివేసిన దేవుడు. మేము బలహీనతలో ఈరోజు ఉండము దేవా, ఎందుకంటే మీరు ఆల్రెడీ మాకు తీసివేసిన బలహీనతలు అన్ని, శాపము, రోగము అన్ని తీసివేసిన దేవుడు కాబట్టి మీకు వందనాలు యేసయ్యా. మేము అధికారముతో ఎక్కడికి వెళ్ళినా కానీ మా జీవితంలో ప్రతి మా జాబ్స్ దేవా, మా యొక్క ఉద్యోగాలు, మా యొక్క దేవా, మా కుటుంబాలలో దేవా మేము అధికారంతో ఉంటున్నాం దేవా. మీకు వందనాలు యేసయ్యా. మాకు ఇచ్చిన ఈ అధికారం పట్ల నీకు వందనాలు యేసయ్యా. మాకు ఇచ్చిన కృప బట్టి మీకు వందనాలు. మేము ఎక్కడున్నా కానీ దేవా, మీ కృప మాకు చాలా యేసయ్యా. మీ కృప మాకు చాలా యేసయ్యా. మీకు కృప, మీ ప్రేమ ఎంతో పెద్దది దేవా, మీ ప్రేమ ఎంతో గొప్పది దేవా. మీ ప్రేమతో మేము ఉండినట్లు మాకు దయచేయండి యేసయ్యా. మీ ప్రేమను, మీ కృపను దేవా మేము ఈరోజు అంగీకరిస్తున్నాము దేవా. థ్యాంక్ యూ ఫాదర్. We receive Father your blessing, your grace, your glory, your love today Lord. We receive Father that we may be able to go out and declare Lord your goodness Father, that we may be able to be light in the darkness Father. Where there is light there cannot be darkness Father. Where there is light there cannot be darkness Father. We thank you and we glorify you today Father for all the things that you've done. మీరు చేసిన అన్నిటి పట్ల దేవా, మీరు చేసిన విషయాలు అన్నిటి గురించి, మీరు చేయబోతున్న విషయాల గురించి కూడా దేవా మీరు అన్ని సమకూర్చి ఉంచిన దేవా, మీరు మార్గము సరిచేసి ఉంచిన దేవా, మీకు వందనాలు, మీకు స్తుతులు
నుంచి మేము అధికారంలో నడుస్తున్నాము దేవా. మేము బలహీనులుగా కాదు, మేము శాపింపబడిన వాళ్ళగా కాదు, మేము నాట్ ఎస్లేవ్స్ బానిసలుగా కాదు, కానీ మేము పిల్లలుగా దేవా మేము ఉంటున్నట్లు మీరు దయచేసినందుకు మీకు వందనాలు చేస్తున్నాం. మీ థ్యాంక్ యూ, మీ వర్షిప్ అని మీ థ్యాంక్ యూ, మీ నామం బట్టి మీకు వందనాలు, మీకు స్తుతులు యేసయ్యా. యేసు నామములో ఇవన్నీ మేము ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కానుకలు, దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు ఒక కవర్లో వేసి మీరు ఒక డేట్ రాసుకుని మీరు కుడి చేత్తో పట్టుకున్నట్లయితే సుధా సహోదరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రకటనల విషయం అయితే బుధవారము బాలాసీగూడలో నివసించే వారి కొరకు ఇక్కడ కేర్సెల్ 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. తప్పకుండా రావాలి. గురువారము బాపూజీ నగర్ వారి కొరకు 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు కేర్సెల్ జరుగుతుంది. బాపూజీ నగర్లో ఉన్న వారందరూ సమయం చూసుకొని మీరు దయచేసి కేర్సెల్కి హాజరు కావాలని కోరుతున్నాము. శుక్రవారం రోజు ఇంతకుముందు ప్రకటించినట్లుగా ఇక్కడ ఆదివారం కొరకు రికార్డింగ్ జరుగుతుంది. మీరు దాని గురించి మీరు ఇళ్లలో ఒకవేళ ఉపవాసం ఉంటున్నట్లయితే దాని గురించి ప్రార్థన చేయండి. శనివారము 12 గంటల నుంచి 3:30 గంటల వరకు ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. మీరు ఉపవాసం ఉన్నట్లయితే, ఉపవాసం లేకపోయినా సరే ఇక్కడికి వచ్చి ప్రార్థనలో పాల్గొని మీరు బలము నుండి ముందుకు వెళ్ళాలని కోరుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇంకా ఇంతకుముందే చెప్పినట్లుగా ఎవరైనా ఇళ్లలో మేము ప్రార్థన చేసుకోలేకపోతున్నాము, ఉపవాసం ఉంటున్నాము, మాకు ఇంట్లో కొంచెం డిస్ట్రాక్షన్ అటు ఇటు తిరుగులాడుతున్నట్టు అనిపిస్తుంది, పూర్తిగా దేవుని సన్నిధిలో సమయం గడపలేకపోతున్నామా అనుకున్నట్లయితే ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థనలో మంచి ఏకాగ్రతతో, ఏకదృష్టితో మీరు దేవునితో సహవాసంలో సమయం గడపవచ్చును. ఎవరైనా రాత్రి అంతా కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా సహోదరులు యవనస్తులు ముగ్గురు వచ్చి ఇక్కడ ప్రార్థనలో సమయం గడపవచ్చు. రాత్రి అంతా ప్రార్థనలో సమయం గడపవచ్చు. ఉపవాసం ఉన్నట్లయితే ఉపవాస ప్రార్థనలు ఇక్కడ గడుపుకోవచ్చు మిగిలిన దినముల్లో. కాబట్టి ఈ ఇంటిని, సంఘం కొరకు తీసుకునే ఇంటిని మీరు పూర్తిగా వినియోగించుకోవాలని, వచ్చి ప్రభువునందు బలపడాలని మేము ఎల్షదాయ్ సంఘం తరపున ప్రకటిస్తున్నాము, మీకు విన్నవిస్తున్నాము. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నాయన, నీకు స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం తండ్రి. నిత్యము కెరూబు సెరూబుల గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని కొనియాడబడుతున్న నా రాజా, నా రక్షక, నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభా. వందనములు ప్రభా. నాయన, మరి పాటల ద్వారాను స్తుతుల ద్వారాను మిమ్మల్ని మీరు మహిమపరుచుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభా. దేవా, ఈ సమయంలో ప్రభా మీ ప్రత్యేకమైన కృపను బట్టి మమ్మల్ని అందరినీ కూడా మీరు భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తెలియచేస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రములు. మరి ఇచ్చిన ఆఫరింగ్స్ని బట్టి, అయా ఇచ్చిన టైప్స్ అన్నిటిని బట్టి కూడా నాయన నీకే స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభా. వందనములు తెలియచేస్తున్నాం ప్రభా. అయా వాటిని నీ యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తము వాడబట్టడానికి మీరు కృపను అనుగ్రహింపచేయమని అడుగుతున్నాను తండ్రి. దేవా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన మరి మీరు దీవించి ఆశీర్వదించు నాయన. అయా తండ్రి దేవా, విత్తిన ప్రతి హస్తముని కూడా మీరు బహుగా ఆశీర్వదించండి. 100 ఫలము కోయులాగా మీరు సహాయము చేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ఆర్థికంగా బాధపడుతున్నారో, ఎవరైతే నాయన ఇయ్యలేకపోయి ఉన్నారో వారిని కూడా మీరు దర్శించి దీవించమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రాలు దేవా. ప్రతి ఒక్కరికి కూడా కావలసిన ప్రతి అవసరతని కూడా మీరు తీర్చమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. వందనములు చెల్లిస్తున్నాం నాయన. స్తోత్రాలు దేవా. మరొకసారి నాయన ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే అస్వస్థతతో ఉన్నారో, ఎవరైతే కోవిడ్తో బాధపడుతున్నారో, ఎవరైతే మిగతా రకరకాల వ్యాధులతోనూ బాధలతోనూ ఉన్నారో వారందరినీ నజరేయుడైన యేసు ప్రభు నామములో మీరు దర్శించమని కోరుకుంటున్నాను తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత నాయన అందరికీ స్వస్థత కలిగించేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా తండ్రి, సంఘములో ప్రతి ఒక్కళ్ళ ఒక అవసరతని మీరు తీర్చమని
అడుగుతున్నాను తండ్రి. మరి ఆర్థికంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను తండ్రి, ఇంకా రకరకాలుగా ఎవరైతే నాయన మరి బలహీనతగా ఉన్నారో, అసహనంగా ఉన్నారో దేవా, లేమితో ఉన్నారో, కొరతతో ఉన్నారో వారందరినీ నజరేయుడైన యేసు ప్రభు నామంలో మీరు దర్శించి మీ నామాన్ని మహిమపరచుకోమని కోరుకుంటూ ప్రభా, మరి ముఖ్యంగా ఈ యొక్క టైట్స్ ని, ఆఫరింగ్స్ ని మీరు దీవించమని కోరుకుంటూ సంఘములో ప్రతి అవసరత తీర్చబడటానికి సహాయం చేయనైనా సంఘ కార్యకలాపాలన్నిటినీ కూడా మీరు తండ్రి దేవా చక్కగా జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండి సహాయం చేసి మహిమ పొందమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రము. What is wonderful time He has given to us. దేవుడు మనకిచ్చిన అద్భుతమైన సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. And also this wonderful place that God has given. దేవుడు మనకిచ్చిన ఈ ప్లేస్ ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. It's very beautiful. చాలా చక్కగా ఉంది. Godly atmosphere. ఇక్కడ అంతా దైవికమైన వాతావరణం ఉన్నది. It's very near to everybody in our area. మేము ఉన్న చోట నుంచి ఇక్కడ చాలా మందికి ఇది Either చాలా from- సమీపంగా ఉన్నది. Yes, even from Bapuji Nagar, Varsiguda, Srinivas Nagar. వారసిగూడ నుంచి అందరికి చాలా సమీపంగా ఉన్న చోటు. Yes, Lord. దేవునికి స్తోత్రము. Here regularly prayers are also taking place. ఇక్కడ ప్రార్థనలు కూడా జరుగుతూ ఉన్నాయి, క్రమం తప్పకుండా ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. Due to this COVID-19, it is people are all not able to come. It's not advisable also they should all come. COVID-19 వల్ల అందరూ కూడా రాలేకపోతున్నారు. రమ్మని కూడా చెప్పలేం, రాలేకపోతున్నారు కూడా. దాన్ని బట్టి But we have a place for prayer. మనకు ఒక ప్రదేశం ఉన్నది, ఒక ప్రార్థన కొరకు. God's presence is very much here. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ మన మధ్య ఉన్నది. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. Praise God for His దేవునికి goodness. స్తోత్రం. ఆయన మంచితనం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Regularly prayers are taking place here. ఇక్కడ కేర్ సెల్స్ అవి కూడా యథాతథంగా కొనసాగుతున్నాయి. శనివారం ప్రార్థన కూడా జరుగుతున్నాయి. దయచేసి ఎవరెవరికైతే వీలు అవుతుందో వారందరూ వచ్చి ప్రార్థనలో పాల్గొనాలని, బలపడాలని విన్నవించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు మంచి దేవుడు. All the time. ఎల్లప్పుడు, All the time. ఎల్లప్పుడు God is good. దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. Let's turn to the word of God. దేవుని యొక్క వాక్యం వైపు వెళ్దాము. Acts 5:42. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 42. 42వ వచనము. And daily in the temple and in every house they cease not to teach and preach Jesus. ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. Hallelujah. హల్లెలూయా. This is about the disciples of Jesus. ఇది యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు చేసిన పని అయి ఉన్నది. Daily in the temple ప్రతిరోజు దేవాలయంలోను and in every house ఇంటింటను this is not to teach and preach Jesus Christ. యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రతిదినము వాళ్ళు ఆపడం లేదు. I was wondering how these few disciples who followed Jesus and others could turn the world upside down within a short period. కొద్ది సమయంలో నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. కొద్ది మంది శిష్యులు ఎలాగా ఈ ప్రపంచాన్ని తలక్రిందులుగా మార్చివేశారు. These few people ఈ కొద్ది మంది in this particular verse ఈ ప్రత్యేకమైన వాక్యంలో మనం చూసినట్లయితే they get a glimpse of what the spiritual gathering and what they were doing. వాళ్ళు ఈ ఆత్మీయంగా కలుసుకోవడము, వాళ్ళు ఏమి చేస్తున్నారు అని మనం చూసినట్లయితే, In the 42nd verse of chapter 7, so chapter 5 of Acts,
5వ అధ్యాయం అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 42వ వచనంలో మనం చూసినట్లయితే, and daily in the temple. ప్రతి దినము దేవాలయంలోను, Every day they used to gather in the temple. ప్రతి రోజు వాళ్ళు దేవాలయంలో కలుసుకుంటూ ఉండేవారు. There was plenty of place and time for them available to gather together. వారు అందరూ కలుసుకోవడానికి ఎంతో సమయము వారికి ఉండేది, మరియు స్థలం కూడా అందుబాటులో ఉండేది. So daily, ప్రతిరోజు. that's one of the great secrets. అది చాలా The గొప్ప disciples, రహస్యమైనది. every day they used to gather. శిష్యులు ప్రతిరోజు కలుసుకుంటూ ఉండేవారు. They were much in the spirit. వారు ఎంతో ఆత్మలో ముందుకు వెళ్తూ How ఉండేవారు. much time they were spending, we do not know. ఎంత సమయము వారు అలా గడుపుతూ ఉండేవారు మనకు తెలియదు. How many hours they were gathering. ఎన్ని గంటల పాటు వాళ్ళు కలుసుకునేవారు కూడా Some మనకు in the తెలియదు. daytime, some in the night also. కొంతమంది పగలు పూట, కొంతమంది రాత్రి పూట. They fasting, whoever wanted could gather in fasting also. ఉపవాసం ఉండి ఎవరెవరైతే వచ్చి కలుసుకోవాలనుకుంటున్నారో అక్కడ అలాగా వారు ఉపవాసం ఉండి కలుసుకుంటూ ఉండేవారు. So daily there was a prayer meeting. Hallelujah. ప్రతి రోజు కూడా ఒక ప్రార్థనా కూటమి ఉండేది. Hallelujah. Hallelujah. That's what the Bible says. అదే బైబిల్ చెప్తూ ఉన్నది. So lot of power was being released అక్కడ ఎంతో శక్తి అక్కడ విడుదల అవుతూ ఉండేది because of prayers. ప్రార్థనలు బట్టి. The secret of Christian life is prayer. క్రైస్తవ జీవితం యొక్క రహస్యం ఏమైనదంటే ప్రార్థన. The disciples daily they used to meet for prayer. ప్రతి రోజు శిష్యులు ప్రార్థన కొరకు కలుసుకుంటూ ఉండేవారు. All the churches also, సంఘములన్నీ కూడా they need prayer. ప్రార్థనలు కావాలి. The more the churches gather for prayer, the more anointing will be released. ఎంత ఎక్కువగా సంఘాలు ప్రార్థన కోసము తరచుగా కలుసుకుంటూ ఉంటే అంత అభిషేకం అక్కడ విడుదల అవుతూ ఉంటుంది. And more power will be released. గొప్ప శక్తి అక్కడ విడుదల అవుతుంది. People's life will be transformed. మనుషుల యొక్క జీవితాలు మార్పు చెందుతూ ఉంటాయి. So the first foremost secret for church growth is prayer life. సంఘం ఎదుగుదలకి చాలా ప్రాముఖ్యమైనది, మొట్టమొదటిగా చేయవలసింది ఏమై ఉన్నది అని అంటే ప్రార్థన. There can be several prayer groups. అనేకమైన ప్రార్థనా గుంపులు ఉండవచ్చు. Because all may not be able to gather at the same place. అందరూ ఒక్క చోట కలుసుకొని ఒక కూటమిగా ఉండకపోవచ్చు. But at their respective places, వారు ఉన్న చోట్ల people can gather in groups. గుంపులుగా కలుసుకోవచ్చు. Every day. ప్రతిరోజు. Every whole church in some group or other they can be involved. సంఘం అంతా కూడా ఏదో ఒక గుంపులో వాళ్ళు కలుసుకుంటూ ఉండవచ్చు. This is the secret given in ఇదే the Bible రహస్యమై ఉన్నది about బైబిల్లో. the disciples. శిష్యులు మనకు అందజేసిన రహస్యమై ఉన్నది ఇది. Bible says and daily ప్రతి in the దినము temple దేవాలయంలో అని బైబిల్ చెప్తూ and ఉన్నది. in every house. ప్రతి ఇంటింట అని ఉన్నది. Every house ప్రతి ఇంట్లో they used to gather together. వాళ్ళు అందరూ కలుసుకుంటూ ఉండేవారు. Particular area ఒక చోట and they used to gather together. వాళ్ళు ప్రార్థనల కోసం కలుసుకుంటూ ఉండేవారు. So that power is being released. ఎంతో శక్తి అక్కడ విడుదలవుతూ ఉండేది. Lives are being transformed. జీవితాలు మార్చబడుతూ ఉండేవి. Sick people being healed. రోగంతో ఉన్నవారు స్వస్థతను Demon పొందుకునేవారు. persons being delivered. దయ్యములతో పట్టి పీడింపబడుతున్న వారు So విడుదల పొందేవారు. many people were attracted. ఎంతో మంది ఆకర్షింపబడుతూ ఉండేవారు. Hallelujah. హల్లెలూయా. And daily in the temple and in every house also. ప్రతి దినము దేవాలయంలో, ప్రతి ఇంట, ప్రతిరోజు. See, every house. ప్రతి ఇంట్లో. One is in the temple and other is in every house. మొట్టమొదటిగా దేవాలయంలో రాయబడి ఉంది, తర్వాత ఇంటింటా అని రాయబడి ఉంది. Hallelujah. హల్లెలూయా. Every house there used to be prayer. ప్రతి ఇంట్లో ప్రార్థనలు ఉండేవి. So there was a
small revival whenever people gather for prayer. కాబట్టి ఎప్పుడెప్పుడైతే జనులు ప్రార్థనల కోసం గుమిగూడుతూ ఉంటారో విశ్వాసులు, అక్కడ చిన్న చిన్న ఉజ్జీవాలు ప్రారంభమవుతూ ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. These people again gather together in different homes, gather at one place మళ్ళా sometimes. వీరు కొన్నిసార్లు వేరే వేరే ఇళ్లలో మళ్ళా కలుసుకుంటూ ఉండేవారు. So the fire of God used to come down. దేవుని యొక్క అగ్ని దిగి వస్తూ ఉండేది. The Bible says, బైబిల్ daily in the చెప్తుంది temple and ప్రతి in every దినము house, దేవాలయంలో ఇంటింట that she is not to teach and preach Jesus Christ. మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. So the second secret is, రెండవ రహస్యం ఏమై ఉన్నదంటే this, she is not to మానకుండా teach and preach Jesus Christ. బోధిస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు యేసే క్రీస్తు అని, ప్రభువు అని. So every believer ప్రతి విశ్వాసి should be trained ఎలాగ తర్ఫీదు పొందుకోవాలంటే to teach and preach Jesus Christ. యేసుక్రీస్తు వారి గురించి బోధించడానికి మరియు ప్రకటించడానికి తర్ఫీదు ఇవ్వాలి. So when the whole church is trained up to gather together on regular basis, క్రమం తప్పకుండా సంఘములో ఇలాంటి తర్ఫీదులు ఇస్తూ ఉన్నట్లయితే this is not to teach and preach Jesus Christ. వారు మానకుండా యేసే క్రీస్తుని బోధిస్తారు, ప్రకటిస్తారు. Hallelujah. హల్లెలూయా. Now we have a nice place here at Srinivas Nagar, Maria sister's house. ఇక్కడ మన మంచి చోటు ఉన్నది శ్రీనివాస్ నగర్ లో మరియా సహోదరి ఇంట్లో. There are 2 rooms 2 గదులు ఉన్నాయి. with bathroom, toilet. బాత్రూమ్ కూడా ఉన్నది. And 2 rooms and 2 sets of people can gather in this house. Hallelujah. 2 గుంపులు ఇక్కడ కలుసుకుంటూ ఉండొచ్చు ప్రార్థన కోసము. We should make maximum utilization of a place for prayers. This place is separated exclusively for prayer and worship. ఈ ప్రాంతం అంతా కూడా ప్రార్థన కొరకు, ఆరాధన కొరకు ప్రత్యేకపరచబడింది. కాబట్టి మనము ఎంత వీలైతే అంత ఎక్కువగా దీనిని వాడుకుంటూ ఉండాలి మనము. This can be called a holy place. ఇది ఒక పరిశుద్ధ స్థలం అని పిలవచ్చు మనము. If anybody comes here, ఇక్కడ ఎవరైనా వచ్చినప్పుడు Jesus knows that his children are gathering for prayer. యేసుక్రీస్తు ఎరిగి ఉంటారు, ఆయన బిడ్డలు, ఆయన కుమారులు కుమార్తెలు ప్రార్థన కొరకు ఇక్కడ కలుసుకుంటూ ఉంటారని. So his presence will be there. ఆయన యొక్క సన్నిధి మన మధ్య ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. So daily in the temple ప్రతి దినము దేవాలయంలో and in every house. మరియు ప్రతి ఇంట, Now, if you gather, sometimes here you can gather in every house also. ఇక్కడ కొద్దిసేపు ఇక్కడ కలుసుకోవచ్చు, తర్వాత ఇళ్లలో కూడా కలుసుకుంటూ ఉండవచ్చు. Because you have a revival spirit. ఎందుకంటే మీకు ఆ ఉజ్జీవపు ఆత్మ మీలో ఉంటుంది. And in your house also there should be regular prayer meetings. మీ ఇంట్లో కూడా క్రమం తప్పకుండా ప్రార్థన కలుసుకుంటూ ఉండాలి. Every family ప్రతి కుటుంబము should have family prayers. తప్పనిసరిగా కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. They should set aside a particular hour ఒక ప్రత్యేకమైన గడియని ప్రత్యేకపరచుకోవాలి for family prayer. కుటుంబ ప్రార్థనల గురించి. Hallelujah. హల్లెలూయా. So that every family will be revived. అప్పుడు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఉజ్జీవింపబడుతుంది. Because you gather for family prayer. ఎందుకంటే నువ్వు కుటుంబ ప్రార్థన కొరకు నువ్వు కలుసుకుంటూ ఉంటావు కాబట్టి. When I was young, నేను చిన్ననాటి సమయంలో even when I was in college also, నేను కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా my father was very particular of family prayer. మా తండ్రి గారు చాలా ఖచ్చితంగా ఉండేవాడు కుటుంబ ప్రార్థన గురించి. He never used to miss a family prayer. మేము ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా కుటుంబ ప్రార్థనలు హాజరవుతుండేవాళ్ళం. Either 7 o'clock in the evening or 8 o'clock in the evening or 9 o'clock in the evening. 7 గంటలకైనా 8 గంటలకైనా 9 గంటలకైనా తప్పనిసరిగా కుటుంబ ప్రార్థనలు As a family we used to meet. Hallelujah. కుటుంబం అంతా కలుసుకుని ప్రార్థించేవాళ్ళం. హల్లెలూయా. హల్లెలూయా. So that's a great
input. అది మనకి చాలా బలం కలుగజేస్తది. That helped me to become a pastor. అది నాకు సహాయం చేసింది ఒక పాస్టర్ గా మారడానికి. My younger brother also became a bigger pastor with 20 churches under him. నా యొక్క తమ్ముడు కూడా పెద్ద పాస్టర్, 20 సంఘాలు ఆయన కింద ఉండేవి. Hallelujah. Hallelujah. Because regularly we gather for prayer. మేము క్రమం తప్పకుండా ప్రార్థనలకి కలుసుకుంటూ ఉండేవాళ్ళము. Here the disciples also daily gathered in temple, and every house, every house. శిష్యులు కూడా ప్రతిరోజు దేవాలయంలో ఇంటింటను మానక కూడుకుంటూ ఉండేవారు. Hallelujah. హల్లెలూయా. Not to teach and preach. The second important aspect is రెండవ ముఖ్యమైన అంశం ఏమైందంటే two things everybody should do. ప్రతి ఒక్కరూ రెండు విషయాలు చేయాలి. One is to teach and preach Jesus Christ. మొట్టమొదటిగా యేసే క్రీస్తుని బోధించాలి, ప్రకటించాలి. Hallelujah. హల్లెలూయా. Now you will ask what to teach and what to do. మీరు అనవచ్చు ఏది బోధించాలి, ఏం చేయాలి అనేది. Jesus Christ is to be magnified. యేసుక్రీస్తు వారే అక్కడ మహిమపరచబడాలి, హెచ్చింపబడాలి. We are praying. మనం ప్రార్థన చేస్తున్నాము. Usually people pray. మామూలుగా సాధారణంగా మనుషులు ప్రార్థన చేస్తూ ఉంటారు అందరూ. Once somebody was telling ఒకసారి ఎవరో చెబుతూ ఉన్నారు, that woman there, అక్కడికి వెళ్ళారు. she always quarrels. ఒక స్త్రీ ఉంది, ఆమె ఎప్పుడు కూడా కొట్లాడుతూ ఉంటది. Always she is the film cinemas. ఎప్పుడు కూడా సినిమాలు చూస్తూ ఉంటది. There's no peace in that house. వాళ్ళ ఇంట్లో ఏమాత్రం సమాధానం ఉండదు. Then this man of God said, ఈ దైవజనుడు అంటున్నాడు, what did you do for her? ఆమె కోసం నువ్వేం చేసావు అని అన్నారు. He said, I am praying. నేను ప్రార్థన చేస్తున్నాను అని అన్నారు. For how long? ఎంతగా? I'm always praying for her. ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాను ఆమె గురించి అన్నాడు. That's the problem. అదే సమస్య. You are praying for her. నువ్వు ఆమె గురించి ప్రార్థన Are you చేస్తున్నావు. going to her? ఆమె దగ్గరికి నువ్వు వెళ్తున్నావా? Are you giving the word of God? ఆమెకి నువ్వు వాక్యం చెప్తున్నావా? And praying with her. ఆమెతో పాటు ప్రార్థన చేస్తున్నావా? The word of God has power. దేవుని యొక్క వాక్యానికి శక్తి ఉంది. When she hears the word of God, ఆమె ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వింటాదో her life will be changed. ఆమె జీవితం మారిపోతది. Hallelujah. హల్లెలూయా. Her problems will be solved. ఆమె యొక్క సమస్యలన్నీ కూడా తీర్చబడతాయి. Her relationship in the family with her husband and others will change automatically. ఆమె యొక్క సంబంధాలు భర్తతోనేంటి, పిల్లలతోనేంటి, ఇతరులతోనేంటి ఇవన్నీ కూడా మార్చబడతాయి. So fellowship is very important. కాబట్టి సహవాసం అన్నది చాలా ప్రాముఖ్యము. Every believer needs a good fellowship. ప్రతి విశ్వాసి కూడా మంచి సహవాసంలో ఉండాలి. Usually in churches, సాధారణంగా సంఘాల్లో they come on Sunday. వాళ్ళు ఆదివారాలు వస్తారు. It's over. అయిపోయింది, There's no more. ఇంకా మీద ఇంకేం లేదు. A few places, a few cell groups take place once in a week. కొన్ని ప్రాంతాల్లో వారానికి ఒకసారి కేర్ సెట్స్ అవుతాయి, సెల్ గ్రూపులు వస్తాయి. Few. కొద్దిగా. And few people come for prayer of the church. కొద్ది మందే ప్రార్థనలకు వస్తారు, సంఘం And ప్రకటిస్తారు. others are cut off from this line of spiritual gathering. ఇతరులు ఈ ఆత్మీయంగా కలుసుకోవడము అనే దాంట్లో వాళ్ళు పూర్తిగా వారు వేరుపరుచుకుంటారు. So what you did about this woman who is worldly living and problems in the house? ఈ స్త్రీ గురించి నువ్వేం చేసావు? ఈ లోక సంబంధంగా జీవిస్తూ That man said, I have been praying for her. ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆమెకి, ఏం చేస్తున్నారు అని అంటే నేను ప్రార్థన చేస్తున్నాను అని అన్నారు. You are only praying for her. నువ్వు ప్రార్థనే చేస్తున్నావా? Then she will go to hell. అప్పుడు ఆమె నరకాగ్నికి వెళ్ళిపోతారు. She will go to hell. ఆమె నరకాగ్నికి Because you are only praying. ఎందుకంటే నువ్వు ఉట్టి ప్రార్థన మాత్రమే చేస్తున్నావు. Have you gone to her? నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళావా? If you go to her, ఒకవేళ ఆమె దగ్గరికి వెళ్ళినట్లయితే you will share the word of God and pray. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఆమెతో పంచుకుంటావు, ప్రార్థిస్తావు. Gradually her life will be transformed. క్రమక్రమంగా ఆమె జీవితము మార్చబడుతుంది. Hallelujah. హల్లెలూయా. That is important. అది చాలా ప్రాముఖ్యము. Simply praying for people and not
they don't get the word, they will be the same. There may not be much progress. మనము కేవలం ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటే అంతగా మనము ఆశించిన ఫలితాలు పొందకపోవచ్చు. మనం వెళ్ళాలి, వాక్యం ప్రకటించాలి, అక్కడ వారితో పాటు ప్రార్థన చేయాలి. You, the believers, are the members of the body of Christ. క్రీస్తు శరీరములో పాలిభాగస్తులు ఎవరెవరైతే ఉన్నారో, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Let's turn to మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, who had known the mind of the Lord, దేవుని మనసు ఎరిగిన వారెవరు, that he may instruct him. ఆయనకి పని చెప్పిన వారు, ఆయనకి ఆలోచన చెప్పిన వారెవరు. But we have the mind of Christ. కానీ మనము క్రీస్తు మనసు కలిగి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. We have the mind of Christ. మనకి క్రీస్తు మనస్సు మనం కలిగి ఉన్నాము. Because Christ dwells in us. ఎందుకంటే యేసు ప్రభు మనలో నివసిస్తూ ఉన్నారు. And he may instruct us. ఆయన మనకి ఆలోచన చెప్తారు. So continuously he wants to instruct us. కాబట్టి నిరంతరము ప్రతి విషయం పట్ల ఆయనే మనకి ఆలోచన చెప్పి నడిపించాలని చూస్తూ ఉన్నారు. Hallelujah. Christ dwells in our heart. యేసుక్రీస్తు వారు మన హృదయంలో ఉంటారు. To instruct us. మనకి ఆలోచన చెప్పడానికి, మనం నడవలసిన మార్గం నేర్పించడానికి, To lead us. మనల్ని ముందుకు And నడిపించడానికి, to guide us. మనకి ఆలోచన చెప్పడానికి. So that we are transformed more and more into the image and likeness of the Lord Jesus Christ. ఎప్పుడైతే ఆ నడవలసిన మార్గం మనకి చూపిస్తారో, మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనము యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోనికి, ఆయన పోలిక చొప్పున మనము క్రమక్రమంగా మార్చబడుతూ ఉంటాము. Even if you want to tell the gospel to anybody, నువ్వు ఎవరికైనా స్వార్థ ప్రకటించాలని కోరుకున్నట్లయితే the Spirit of God will help you. దేవుని యొక్క ఆత్మనికి సహాయం చేస్తారు. He will put the words in your mouth. నీ యొక్క నోట్లో ఆయన యొక్క మాటలు చెప్తారు. He knows what is the need of that person. నువ్వు ఎవరికైతే స్వార్థ ప్రకటించాలనుకుంటున్నావో వారి అవసరత ఏమైనదో అది దేవుడు ఎరిగి ఉన్నాడు. So the Spirit of God will help us. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. Hallelujah. Hallelujah. We are His stewards. మనము ఆయన యొక్క గృహ నిర్వాహకులమై ఉన్నాము. Let's continue in 1 Corinthians 4th chapter 1 and 2. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనములు మనం చూసినట్లయితే, Let a man so account of us as of the ministers of Christ and stewards of the mysteries of God. ఇలాగన క్రీస్తు సేవకులమని దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమని ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. Hallelujah. హల్లెలూయా. We are ministers of Christ. మనము క్రీస్తు సేవకులమై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. As stewards of the mysteries of God. దేవుని యొక్క మర్మముల గురించి మనము ఆ విషయంలో గృహ నిర్వాహకులమై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. So God wants us. దేవుడికి మనం అవసరము. He wants to use us as His channel. ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన చిత్తానుసారంగా ఉపయోగించుకోవాలని చూస్తూ ఉన్నారు. God knows the need of the person whom we speak. మనం మాట్లాడే ఆ వ్యక్తి యొక్క అవసరత ఏమైనదో ఆయన ఎరిగి ఉన్నాడు. He, the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు wants to guide us మనల్ని ముందుకు నడిపించాలని, into all truth. సర్వ సత్యములోనికి నడిపించాలని ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. So we should have an ear to hear what God is speaking to us. కాబట్టి దేవుడు మాట్లాడే మాటలని మనం వినటట్లుగా మనకి వినగల చెవులు కలిగి ఉండాలి. God wants to speak through us. దేవుడు మన ద్వారా మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. We may prepare so much and tell something to somebody. మనము చాలా సిద్ధపడి ఏదైనా ఆ సిద్ధపడిన దానిని ఇతరులకి చెప్పవచ్చు. That is good. అది మంచిదే. But the Holy Spirit also కానీ పరిశుద్ధాత్మ wants to దేవుడు give కూడా the right direction. ఆయన వారికి సరి అయిన మార్గము, సరి అయిన మాటలు, ఎదుటి వ్యక్తికి ఏమి అవసరం ఉందో ఆ మాటలు మన ద్వారా మాట్లాడిపిస్తారు. So God needs our bodies. కాబట్టి దేవునికి మన శరీరాలు అవసరము. Because He needs our legs, our మనకి hands, కాళ్ళు our కావాలి, mouth, మన our చేతులు, eyes, మన నోరు, మన కళ్ళు, our ears, everything.
చెవులు to be used for His purposes. ఆయన యొక్క ఉద్దేశాలు పూర్తి చేయడానికి మనం ఉండాలి. Hallelujah. హల్లెలూయా. So because you are the stewards of God, ఎందుకంటే మీరు గృహ నిర్వాహకులై ఉన్నారు. it is required of the stewards of God to be faithful. మరియు ఈ గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మదగిన వాడుగా ఉండాలి, నమ్మకమైన వాడుగా ఉండాలి. నమ్మకమైన వాడు. Hallelujah. That's the secret. నమ్మకమైన వాడుగా ఉండడము అవశ్యము. That's a problem. అదే సమస్య. There are so many believers, ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు, but you don't find faithful people. కానీ నమ్మకమైన జనాంగాన్ని మనం కనుక్కోలేము. If they come to church also, సంఘానికి వచ్చినప్పుడు కూడా they just come to church. వాళ్ళు సంఘానికి వస్తారు. Not much change after the church. ఆ సంఘం అంతా విన్న తర్వాత కూడా అంత మార్పు ఏమీ ఉండదు ఎక్కువ. Because they hear, forget most of it. వాళ్ళు వింటారు, చాలా మట్టుకు చాలా బాగా మర్చిపోతారు. And what they remember also they may not put into practice. వాళ్ళు ఏదైతే జ్ఞాపకం ఉంచుకున్నారో దానిని కూడా క్రియారూపంలో పెట్టరు. So the growth, spiritual growth is hindered. అక్కడ ఆత్మీయ ఎదుగుదల అన్నది ఒక ముందుకు వెళ్లకుండా నిలిచిపోయిన స్థితిలో ఉంటది, ఒక ఆటంకంగా ఉంటాయి. Let's turn to Philippians 2nd chapter. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూద్దాము. 12 to 14. 12 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 14 వచనములు మనం చూసినట్లయితే, Wherefore, my beloved, as you have always obeyed, not as to my presence only, but now much more in my absence, work out your own salvation with fear and trembling. Hallelujah. కాగా నా ప్రియులారా, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ ఎల్లప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎల్లప్పుడు అంటే ఎంత అవసరం ఉందో చూసుకోండి. ఆయన చెప్పిన మాట, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, ఒకటి విధేయులై ఉండాలని మనకు తెలుసు. విధేయులు ఉండే ప్రకారం ఒక ఆస్పెక్ట్, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, నా యొక్క ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే మనకి ఉండే సమస్య. హల్లెలూయా. హల్లెలూయా. బండం బాగానే ఉంటాము, కొంతసేపు బాగుంటాం, తర్వాత మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రభుత్వ సంబంధం, ప్రభు యొక్క ఉద్దేశాలు, వాక్యం ఎలాగ ప్రాక్టీస్, అన్ని విషయాలు మళ్ళీ చదివే సిస్టర్ అవసరం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ హల్లెలూయా. దేవుడికి ఏం కోరుతాడో వాక్యం చూసామంటే ఆయన హృదయంలో నుండి అది స్పష్టంగా చెప్పి మీరు ఎల్లప్పుడూ అంటే అలాగా ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం అందరికీ తెలుసు. అందరూ విధేయులై ఉండాలని ఆశ ఉండి అంతే. కొంత మటుకు విధేయులుగా ఉంటాను కూడా. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, ఆయన అందరి మధ్య ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో అది సమస్య వస్తుంది. అందరి మధ్య బాగానే ఉంటాం, మన సాక్ష్యం చక్కగా నిలబెట్టుకుంటాం. హల్లెలూయా. ఎవరికి దొరకనేవో మన బలహీనతలు అంత చక్కగా దేవుని బిడ్డలందరూ మంచి సాక్ష్యం నిలబెట్టారు. కానీ మీరు నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం మన ఆయన అందరి మధ్య మన సాక్ష్యం ఒకలాగా ఉంటుంది. ఎవరు లేనప్పుడు అది ముఖ్యమైనది. లేనప్పుడు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. మీ సొంత రక్షణ. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు రక్షణ అంటే సొంత రక్షణ. ప్రతి ఒక్కరు రక్షణలోని ఇంకా రక్షింపబడి, ఇంకా పరిశుద్ధపరచబడి, ఇంకా దేవుని స్వరూపంలో మార్చబడే బాధ్యత మనకు ఉన్నది. హల్లెలూయా. మనం చేసుకుని ఎవ్వరు లేనప్పుడు ఏం చెయ్యాలో కూడా ఇక్కడ స్పష్టం. మళ్ళీ చదివేసేసారు వాక్యం. కాగా నా ప్రియులారా, ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై
ఉన్న ప్రకారము విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే నా కాక యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ నేను కాలమందును మీతో లేని ఈ కాలమందు భయముతోను భయముతో దైవ భయం వణుకుతోను హల్లెలూయా. మీ సొంత రక్షణను మీ సొంత- కొనసాగించుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే మన సొంత రక్షణ, మన రక్షణ పొందాము, రక్షణ పొందుతున్నాం, రక్షణ సంపూర్ణంగా పొందుతాం. అది మూడు. హల్లెలూయా. రక్షణ పొందాము ఒకరోజు, రక్షణ పొందుతున్నాం దినదినం, సంపూర్ణ రక్షణలోకి మార్చబడ్డారు. అంటే మనలో ఇంకా మనకు తెలుసు ఏ విషయాల్లో మనం వెనకపడిపోతున్నామో వాటిలో కూడా సంపూర్ణతలోకి రావాలా. హల్లెలూయా. హల్లెలూయా. వీటన్నిటికీ సహాయం పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. 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 We through Jesus Christ, through యేసుక్రీస్తు ద్వారా Holy Spirit acts in you. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యములు చేస్తారు. Hallelujah. హల్లెలూయా. To live and act. నీలో నివసిస్తూ నీ ద్వారా ఆయన క్రియలు చేయడానికి First of all, మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే encouraged, discouraged. ప్రోత్సహించబడము, నిరుత్సాహపడము. మనకంటే ఇంకొకరు డిస్కరేజ్ అయ్యారు అనుకోండి, ఒకవేళ వేరే ఎవరైనా డిస్కరేజ్ అయ్యారనుకోండి, నిరుత్సాహపడుతున్నారు అనుకోండి, వాళ్ళని ఎంకరేజ్ మనం చేయాలి. వాళ్ళని మనం ప్రోత్సహించాలి. సమస్య వచ్చినప్పుడు అందరికి డిస్కరేజ్మెంట్ వస్తుంటది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నిరుత్సాహపడుతూ ఉంటారు. ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన చేసి కొంతసేపటికి పరిస్థితి ఒక్కోసారి నిరుత్సాహపడే పరిస్థితి రావచ్చు. ఎంత ప్రార్థన చేసినా కొన్ని సార్లు పరిస్థితులు చూసి మనం నిరుత్సాహపడుతూ ఉంటాము. You should encourage the discouraged. నిరుత్సాహ పొందిన వారిని ప్రోత్సహించాలి. Heal the broken hearted. విరిగిన హృదయం గల వారిని స్వస్థపరచాలి. Hallelujah. హల్లెలూయా. Many people are broken hearted due to many situations. అనేక పరిస్థితులను బట్టి ఎంతో మంది విరిగి నలిగిన హృదయం కలవారే ఉంటారు. The brothers and sisters should heal by counseling. Hallelujah. సహోదరులు వారికి మంచి ఆదరణ మాటలు చెప్పడం ద్వారా వారు ఆ విరిగి నలిగిన పరిస్థితి నుంచి బయటికి తీసుకురావచ్చు. Hallelujah. హల్లెలూయా. Second aspect is, రెండవదిగా if somebody is not saved, ఎవరైనా రక్షణ పొందకపోతే what people tell you, we are praying for the salvation. అందరూ ఏమంటారంటే వారు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్తారు. How long? ఎంత కాలము? We are praying. మనం ప్రార్థన We చేస్తున్నాం. are praying. మేము ప్రార్థన చేస్తున్నాం అనొచ్చు. But they should hear the gospel. కానీ వాళ్ళు తప్పనిసరిగా సువార్త ప్రకటించాలి వారికి. Then the spiritual eyes will be open. అప్పుడు వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. Only you must hear the gospel. వాళ్ళు తప్పనిసరిగా సువార్త వినాలి. Otherwise they do not know which direction to go. లేకపోతే వారు ఏ దిశలో వెళ్ళాలి అన్నది వారికి తెలియదు. So it is prayer is one thing, telling the gospel is important. ప్రార్థన ఒక ఎత్తు, సువార్తని ఇతరులకి చెప్పడం అన్నది ఇంకొక ఎత్తు. చాలా ప్రాముఖ్యం. You may go on praying for a person. ఒకరి గురించి ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. Finally చివరిగా they will go to hell. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. Because you are not led them to the saving grace of Lord Jesus Christ. ఎందుకంటే రక్షణ జ్ఞానములోనికి, యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కృపలోనికి నువ్వు నడిపించడం లేదు వారిని. Hallelujah. హల్లెలూయా. People, God does not visit people independent of you. Hallelujah. నీవు లేకుండా వేరుగా దేవుడు మనుషులను దర్శించడు. God has to visit some people. దేవుడు కొంతమందిని దర్శించాలనుకున్నట్లయితే He uses you as the instrument.
నిన్ను ఆయన యొక్క పాత్రలాగా వాడుకుంటాడు. You are the instrument నీవే ఆయన చేతిలో to give the gospel. పనిముట్టు. ఆ సువార్త చెప్పడానికి నీవే ఒక పనిముట్టు. You will only teach, you will only give the gospel, నీవే సువార్త చెప్పాలి, and then God will do the job. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు వారి If you జీవితంలో. only pray and don't tell the gospel, నువ్వు ప్రార్థన చేసి వారికి సువార్త చెప్పకపోయినట్లయితే how will you know? ఆయనకి ఎలా తెలుస్తుంది? You are praying, నువ్వు ప్రార్థన he is చేస్తున్నావు, interested, ఆయన ఆసక్తి కలిగి ఉంది అని. but how, what to do, he will not know. ఏం చేయాలి, ఎలా చేయాలని వారికి తెలియకపోవచ్చు. So you should tell. కాబట్టి నువ్వు తప్పనిసరిగా చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. What the apostle did, let us see a little. అపోస్తలులు ఎలాగా చేశారో ఇంకొంచెం How the చూద్దాము. apostles turned the world upside down. ఎలాగా వారు ఈ లోకాన్ని తలక్రిందులుగా చేశారో అది మనం కొంచెం చూద్దాము. This is written in the Bible. ఇది బైబిల్లో రాయబడి ఉంది. What the apostles did. అపోస్తలులు ఏం The చేశారు? book of Acts, అపోస్తలుల కార్యములన్నీ కూడా 5th chapter, 5వ అధ్యాయము 42nd verse. 42వ వచనం. This is the secret, let us see. ఇదే రహస్యము. Hallelujah. They turned the world upside down. వాళ్ళు ఈ లోకాన్ని తలక్రిందులుగా చేశారు. And daily in the temple ప్రతిరోజు దేవాలయంలో and in every house, మరి ప్రతి ఇంట్లోనూ they cease not to teach and preach Jesus Christ. వారు Hallelujah. యేసుక్రీస్తే అని బోధించడము ప్రకటించడము మానలేదు. This is the secret. ఇదే రహస్యము. The believers of the church విశ్వాసులు, సంఘం యొక్క విశ్వాసులు should do what the apostles did to turn the world upside down. అపోస్తలులు ఈ లోకాన్ని తలక్రిందులుగా చేయడానికి ఏం చేశారంటే ఇదే చేశారు. It is given in one verse. ఒక్క వాక్యంలోనే చెప్పారు. 42nd or the last verse of the book of Acts 5th chapter. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 42వ వచనములో ఒక్క మాటలో వాక్యములో రాయబడి ఉంది. Let us see this. This is very important for the church. మళ్ళీ మరొకసారి ఈ వాక్యాన్ని చూద్దాం. And daily in the temple. ప్రతిదినము దేవాలయంలోను. Daily. ప్రతిదినము. That's important. అది చాలా ప్రాముఖ్యం. Not sometimes. కొన్నిసార్లు మాత్రమే కాదు. Daily. ప్రతిదినము. Daily we should do. ప్రతిదినము మనం కలుసుకోవాలి. May not be able to meet also. కలుసుకోలేకపోవచ్చు. Because you are one day, one is in Jiyaguda, another is in Maredpalli, another is in Srivasnagar. But so all of you cannot meet. You can meet at your area. ఒకళ్ళు జియాగూడలో ఉంటారు, కొంతమంది మారేట్పల్లిలో ఉంటారు, కొంతమంది శ్రీనివాస్ నగర్ లో ఉంటారు. అందరూ కలుసుకోలేకపోవచ్చు. కానీ మీ ప్రాంతాల్లో జియాగూడలో ఉన్నవారు జియాగూడలో ఉన్న వారితోనే కలుసుకోవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. శ్రీనివాస్ నగర్ శ్రీనివాస్ నగర్ వాళ్ళంతా ఎక్కడ పడ్డట్టే చిన్న గుంపులుగా కలుసుకుంటే సమస్య ఉండదు. ఎవరి ఇంటి దగ్గర ఉండేవారు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. డైలీ ఇన్ ద టెంపుల్, ప్రతి దినము, అండ్ ఇన్ ఎవ్రీ హౌస్, ఇంటింట. హల్లెలూయా. సో ఆల్ ద హౌసెస్ షుడ్ బి కవర్డ్ ఇన్ ద గ్యాదరింగ్. అన్ని ఇళ్ళలు కూడా ఈ కూటముల్లో అన్ని ఇళ్ళలకు కూడా దర్శించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీన్స్ యు particular house, ఒక ప్రత్యేకమైన ఇల్లు, about 8 people from that area can gather. Hallelujah. ఒక 7-8 మంది కలుసుకుంటూ ఉండవచ్చు. At least 2 or 3 people. కనీసం 2-3 చాలు. Because anything starts with 2 or 3. ఏదైనా 2-3తోనే ప్రారంభమవుతుంది. If they see the result in 2 or 3, వాళ్ళు 2-3 కలుసుకోవడంలో ఉన్నప్పుడు ఫలము చూసినట్లయితే one after another may be added. ఒకరి తర్వాత ఒకళ్ళు కలపబడుతూ ఉంటారు. So daily the apostles used to meet. ప్రతి దినము ఈ అపోస్తలులు కలుసుకుంటూ ఉండేవారు. They used to meet. ప్రతి దినము కలుసుకుంటూ ఉండేవారు. Somewhere. ఎక్కడో అక్కడ. Everybody will not be able to come here. అందరూ ఇక్కడికి రాలేకపోవచ్చు. Everybody cannot go to Pasiguda. అందరూ పార్సిగుట్టకి వెళ్ళకపోవచ్చు. They cannot go to Metuguda. అందరూ మెట్టుగుడకి వెళ్ళకపోవచ్చు. Tarnaka they can't go. తార్నాకి కూడా But in వెళ్ళకపోవచ్చు. your respective places, మీ ప్రాంతాలలో daily in the temple, ప్రతిరోజు ఆలయంలో, and in every home, ప్రతి ఇంట
This is not to teach and preach Jesus Christ. ఇది యేసే క్రీస్తుని బోధించడానికి, ప్రకటించడానికి. Hallelujah. హల్లెలూయా. It should spread to every house. అది ప్రతి ఇంటికి వ్యాపించాలి. So every house member should be in touch with some group. That's what the Bible ప్రతి says. బైబిల్ చెప్తుంది ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక గుంపులో పాలుభాగస్తులుగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. But again 42nd verse చదవండి. మరొకసారి చూద్దాం 42వ వచనం. ప్రతి దినము దేవాలయంలోను దేవాలయంలోను ఇంటింటను రెండు జాగ్రత్తగా వినండి. దేవాలయంలో కొంతమంది ఇంట హల్లెలూయా ప్రతి ఇంట మానక ఏం చేసి బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచు ప్రకటించుచుండెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎదుగుతుంది సంఘం. హల్లెలూయా. లేకపోతే ఇప్పుడు ఉన్నారనుకోండి, ఈ ఏరియాలో 6 నెలలు పోయికి అలాగే ఉంటారు, 8 నెలలు పోయికి అలాగే ఉంటారు, సంవత్సరం పోయికి అంత ఉంటారు, 2 సంవత్సరాలు పోయికి అలాగే ఉంటారు, 3 సంవత్సరాలు ఉంటారు. అప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. హల్లెలూయా. ఎదగలేదు నంబరు, సంఖ్య ఎదగలేదు. కారణం ఏంటంటే హల్లెలూయా, మనం ఈ వాక్యంలో ఉన్నాను కదా, ప్రతిరోజు హల్లెలూయా ఇంటింటికి అలా వీళ్ళు కాకుండా వీళ్ళు ఏదో ఇంట్లో కూడుకుంటుంటే అప్పుడు వచ్చి వాళ్ళకి ఆత్మీయ వాక్యం, ఆత్మీయ ప్రార్థన, ఆత్మీయ ఎదుగుదల, ఎవరు బద్దకించి సమస్యలతో కుంగిపోతున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళు కూడా లైన్లోకి తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఈ వాక్యం అందరూ తెలుసుకుంటే బాగుంది. అపోస్తలుల కార్యములు 5:42. హల్లెలూయా హల్లెలూయా. సో దట్ ఇలాగా ఫర్ 2 years 2 సంవత్సరాలు అలా చేశారట. హల్లెలూయా. బైబిల్లో నేను రాసిన 2 years 2 సంవత్సరాలు కూడుకుంటే ఆటోమేటిక్గా అందరూ కట్టబడ్డారు. హల్లెలూయా. వాళ్ళు ఇంకొక చోట మళ్ళీ బయట అలాగా ఎదిగి అభివృద్ధి మనం చూడగలం. హల్లెలూయా హల్లెలూయా. యూదా, సమరయ, మరి భూదిగంతుల వరకు మన సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. ఒక్క వచనం చూసి అపోస్తలుల కార్యం 20:20 చూడండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము. How I kept back nothing that was profitable unto you, but have shewed you and have taught you publicly and from house to house. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగా ప్రయోజనకరమైనది ఏది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది. ఏది ప్రయోజకరంగా మనకు ఆశీర్వాదకరంగా ఉండే అది మనం దాచుకోకుండా హల్లెలూయా బహిరంగముగాను ఇంట హల్లెలూయా. చాలా అంటే ఇక్కడ ఒక సత్యం మనం గుర్తించాలా. ఇంటి అంటే ప్రతి ఒక్క ఇల్లు గురించి ధ్యానించాలా. జరగవు సంఘంలోని ఏ గుంపులో కూడా కొద్దిమంది వచ్చి 4 కలుసుకుంటారు, రానోళ్ళకి అలా ఉండిపోతారు. ఇంటింటికి హల్లెలూయా. ఇంటింటను మీకు తెలియజేయచ్చు ఫస్ట్ తెలియజేస్తుండాలి. హల్లెలూయా. ప్రతి వాక్యం తెలియజేయాలి. హల్లెలూయా. ఇంటింటికి ఇంటింటికి ఏది నిర్లక్ష్యం చేయకూడదు, ఏ ఇల్లు నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. ఇల్లు ఇంటింటికి తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది దేవుని ఎదుట మారు మనసు అంటే మారు మనసు అనేటువంటి మనకు కూడా ఎప్పుడు పట్టప్పుడే రోజు మారు మనసు కొంచెం పొద్దుతూ ఉండాలి. ఏ విషయాల్లో మనం తగ్గిపోయామో మారు మనసు అవుతూ ఉండాలి. ఎప్పుడు అంత ఒకసారి సంపూర్ణతలో లేవు, కొన్ని బలహీనతలు. మారు మనసు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం విశ్వాసం ఉంచవలెనని
ఏది చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు సహాయం లేకుండా మనం ఏం చేయలేము. ఇవన్నీ యేసు ప్రభువే మనకి సంపూర్ణంగా జై జీవితం, ఆయన జయించడం మనకి జై జీవితం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని. విశ్వాసం. హల్లెలూయా. అది అక్కడే ఆగిపోతుంటాడు ఒక్కోసారి. అంటే అలా కాకుండా మనం హల్లెలూయా. యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చిచుండునో ఇదంతయు మీకు తెలియను. హల్లెలూయా. ఈ వచనంలో యూదులు గ్రీక్ దేశం అంటే మన విశ్వాసులే కాకుండా అన్యులకు కూడా. హల్లెలూయా. అక్కడ మర్చిపోతుంటాం మనం, అన్యులకు చెప్పం. విశ్వాసులకి అన్యులు వినలేదు, విన్నాక విశ్వాసం కలుగుతుంది. కొంతకాలం తర్వాత ఒకసారి మన దగ్గరికి వస్తారు, ఇంకా విశ్వాసం. అలాగే అన్యులు కూడా ప్రభువులోకి నడిపించే బాధ్యత మనకి ఉన్నది. హల్లెలూయా. ప్రభు మంచివాడు. ప్రభు మళ్ళీ సర్వసత్యంలో నడిపించి ప్రేమిస్తాడు. వందనాలు, స్తుతి, స్తోత్రం తెలుసు ప్రభా. మా విషయం మీకు ఉండే ఉన్నతమైన సంకల్పం, ఉద్దేశం బట్టి స్తోత్రం తెలుసు ప్రభా. మేము ప్రభా అన్ని విషయాలను అభివృద్ధి పొందాలనేసి, ముఖ్యంగా ప్రభా వాక్యంలోని, విశ్వాసంలోని, సువార్త సేవలోని, శిష్యుడిగా చేయడంలో, సువార్త ప్రకటించే విషయంలో ప్రభా, అన్ని విషయాల్లోనూ ప్రభా మేము అభివృద్ధి పొందాలని, పరిశుద్ధ జీవితం జీవించాలని, మా ఒక్కొక్కరి విషయం మీకు ఉన్నతమైన ఉద్దేశము, సంకల్పం బట్టి స్తోత్రం చేస్తున్నాం ప్రభా. రక్ష ప్రతిరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు ప్రభా. ఏ రోజు ఏ ఆత్మ చీకటి నుంచి వెలుగులోకి వస్తారో, మరణం నుంచి జీవంలోకి వస్తారో, సైతాన్ రాజు నుంచి దేవుని రాజులోకి మార్చబడతారో మాకు తెలియదు ప్రభా. హల్లెలూయా. మా పని దేవుని వాక్యం ప్రకారం ఒక్కొక్కరికి సువార్త ప్రకటిస్తూ అందరికీ అలా తెలియజేస్తుంటే ఏ సమయంలో ప్రభా ఒక్కొక్క ఆత్మ ప్రభువులో కల్పబట్టడం మాకు తెలియదు ప్రభా. కొంతమంది త్వరగా వస్తారు, కొంతమందికి చాలా సమయం అవుతుంది. కానీ ప్రభా మేము ప్రభా డిస్కరేజ్ అవ్వకుండా, నిరుత్సాహం పొందకుండా ముందు సాగి ప్రభా రక్ష. హల్లెలూయా. మీ పనులు సాగగల సాయం చేయ ప్రభా. ఎందుకంటే మీరు మమ్మల్ని నిన్ను విడవను ఎడబాయిన వాగ్దానం చేసిన ప్రభా. మాతో నిరంతరం 24 గంటలు ప్రభా, ప్రతి సెకండ్ మాత్రం సహాయం చేయడానికి మీరు మాతో ఉన్నారు కదా ప్రభా. మేము ధైర్యంగా ప్రభా ముందు సాగిన సాయం చేయండి ప్రభా. అలసటి సంఘాన్ని ఆశ్రయించాను ప్రభా. ప్రతి ఒక్కరిలో నువ్వు జీవం దయచేయండి ప్రభా. రోజులు భయంకరంగా ఉన్నాయి. COVID-19 వల్ల ప్రభాకి ఎన్ని నెలలు బట్టి సమస్తం ముడిపడాలి. దేవుని యొక్క ఉద్దేశం, ప్రణాళిక ఏంటంటే ఆత్మల ప్రభులకు రావాలనేసి. కానీ ప్రభా రక్ష. హల్లెలూయా. మాకు కూడా ప్రభా మేము మంచి సమయం దేవుని సన్నిధిలో గడిపి ఆత్మలను బలవంతులు అవ్వాలనేసి కూడా మాకు కూడా సమయం ఇచ్చున్నారు. ఖాళీగా ఉండే వాళ్ళందరికీ ప్రభా మీ యొక్క ఉద్దేశం గొప్ప పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం, సిద్ధపాటు కోసం మమ్మల్ని అందరూ తయారు చేస్తున్నానికి స్తోత్రం చేస్తున్నా. అలసండే సంఘంలో ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ని ఆశ్రయించి ఉజ్జీవపరచబడిన సత్యం మేము మా కొరకే కాదు ప్రభా, ప్రతి సంఘం గురించి అన్యుల కోసం కూడా ప్రార్థన చేసి, మా చుట్టుపక్కల కోసం ప్రార్థన చేసి, వాళ్ళ సువార్త ప్రకటించి వాళ్ళందరూ ప్రభువులకు నడిపించగలిగినట్టు ప్రభా మీరు మమ్మల్ని అభిషేకించి నూతన శక్తితో నింపబడి మాలో ప్రభా దిన మార్పు కలిగినట్టు మీరే కాపాడి ఆశీర్వించి నడిపించి మేము పొందమని క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనల్ని ప్రేమించమని ఇప్పుడు సదాకాలం చూడంగా